భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు కొత్త సారథులను ప్రకటించింది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా కె లక్ష్మణ్ను నియమించింది. ప్రస్తుతం ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన భాజపా శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి తర్వాత కొత్త అధ్యక్షుడి కోసం తీవ్ర కసరత్తు చేసిన పార్టీ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్న లక్ష్మణ్ వైపే మొగ్గు చూపింది. అదే సమయంలో కర్ణాటక భాజపా అధ్యక్షుడిగా యడ్యూరప్పను నియమించింది. అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడిగా తపీర్ గౌ, ఉత్తరప్రదేశ్ కమల సారథిగా కేశవ ప్రసాద్ మౌర్య, పంజాబ్ భాజపా అధ్యక్షుడిగా విజయ్ సంప్లాకు అవకాశం కల్పించింది. బీజేపీ ప్రజలు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎదగాలని కార్యకర్తలు కూడా పట్టుదలతో పనిచేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదనేటువంటి భావన ఉన్నప్పటికీ భవిష్యత్తు మనదైనటువంటి ఒక విశ్వాసం కార్యకర్తలు ఉన్నది. రాష్ట్రంలోని సీనియర్ నాయకులందరూ కలిసి ఈ పార్టీని అభివృద్ధి చేయడానికి వారందరి సహకారంతో తప్పకుండా పార్టీ ఆదేశానుసారం నేను ఈ బాధ్యతను తీసుకొని పనిచేస్తాను. జాతీయ అధ్యక్షులు ఒక రోజు కిందమే సంకేతం ఇచ్చారు బాధ్యతలు తీసుకోవాలని. ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా ఈరోజు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ ఇవాళ అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించాలని చెప్పి పార్టీ ఆదేశించడం దాన్ని శిరసావహించి తప్పకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సామాన్య కార్యకర్తగా ఉండి అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం అంటే అది బీజేపీలో సాధ్యమనేది అందరికీ తెలిసిందే. ప్రతి 3 సంవత్సరాలకు అధ్యక్షుడిగా మారేటువంటి సంస్థాగతమైనటువంటి నియమాల ప్రకారంగా అటు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక పద్ధతి బీజేపీలో కొనసాగుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్రానికి చాలా మంది అధ్యక్షులుగా తమ సేవలు అందించారు. పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈరోజు అనేక మంది నాయకులను తయారు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి తప్పకుండా జాతీయ నాయకత్వం నా మీద ఉన్నటువంటి విశ్వాసం, నా మీద ప్రకటించినటువంటి నమ్మకాన్ని వమ్మ చేయకుండా పూర్తి స్థాయి బాధ్యతతో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తాను. అందరితో కలిసి గతంలో ఉన్నటువంటి అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు, అంతకుముందు దత్తాత్రేయ గారు, వాళ్ళందరి యొక్క సహకారంతో పార్టీని కలిసి పనిచేసి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేదానికి జాతీయ పార్టీ నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని అనుగుణంగానే పనిచేస్తాను. ప్రస్తుతం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడము, గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేయడము, సామాజికంగా ఇంకా ఏ వర్గాలు బలహీనంగా పార్టీ ఉన్నదో ఆ వర్గాలకు కూడా విశ్వాసం పొందే రీతిలో పనిచేస్తాను. భౌగోళికంగా కూడా ఇంకా ఏ ప్రాంతాల్లో అయితే బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి సర్వత్రా నేను కృషి చేస్తాను. ఒక సామాన్య కార్యకర్తకు దక్కినటువంటి ఇది గౌరవం. కార్యకర్తలకు పనిచేసేటువంటి వాళ్ళ గుర్తింపు బీజేపీలో ఉంటుందనేది ఇది ఒక మంచి సంకేతం మొత్తం కార్యకర్తలకు ఇస్తా ఉన్నది. కాబట్టి జాతీయ అధ్యక్షుని ఆదేశం తప్పకుండా పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. కేంద్రంలో కూడా అధ్యక్షుడిగా అమిత్ షా బీసీ వర్గానికి చెందారు. తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఒక బలమైన నేతకు అధ్యక్షుడిగా ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరిగింది. రామచంద్ర